నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన భార్యామణి యు ఆర్ రాంగ్ అనే ఓ హాస్య కథని విందామండి. ఈ కథ స్వాతి సపరివార పత్రికలో 7/2/2025లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. నేను ఆఫీస్ నుండి తిరిగి వచ్చేటప్పటికి పడక గదిలో తన బీరువా తలుపులు బార్లా తెరిచి లోపల చీరలన్నీ బయట చుట్టూ పడేసుకుని వాటి మధ్యలో ఉంది మా ఆవిడ. ఏమిటి హడావుడంతా అన్నాను నవ్వుతూ. హడావుడే మరి. నా చిన్నప్పటి స్నేహితురాలు రాణి కూతురికి ఎల్లుండి శనివారం రాత్రి చెన్నైలో వివాహం. ఇదిగో చూడండి అంటూ నా చేతికి ఒక శుభలేఖ అందించింది. మనిద్దరిని తప్పకుండా బయలుదేరి రమ్మని మధ్యాహ్నం ఫోన్ చేసి మరీ చెప్పింది అని క్షణం ఆగి, అప్పట్లో నా పేదరికం ఎత్తు చూపుతూ నన్ను చాలా తేలిగ్గా మాట్లాడేది ఈ రాణి ఇప్పుడు దాని కూతురు పెళ్లి కోసం కాకపోయినా నాకున్న కొద్దిపాటి ఐశ్వర్యం, డాబు దర్పం, ఇంకా ఓ తహసీల్దారుగా నా మొగుడి స్టేటస్ ఇవన్నీ చూపించడానికైనా ఆ పెళ్ళికి మనం వెళ్ళాలి, తప్పదు. అందుకని చీరలు నగలు తీసి సూట్ కేసులో సర్దుకుంటున్నాను అంది. అవన్నీ ఎప్పుడో 40 ఏళ్ల క్రితం నీ చిన్ననాటి సంగతులు. వాటిని మనసులో పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ తవ్వుకోవటం అవసరమా అంటూ కొంతసేపు ఆగి, ఇప్పటికిప్పుడు రైలుకు రిజర్వేషన్ దొరకటం కూడా కష్టమే అన్నాను. నాకు తెలుసు, ఎల్లుండి మధ్యాహ్నం ఫ్లైట్కి టికెట్లు బుక్ చేయండి. మళ్ళీ మర్నాడు ఉదయం ఫ్లైట్లో తిరిగి వచ్చేద్దాం. ఆ రాత్రికి హోటల్ రూమ్ బుక్ చేయండి అంది స్థిరమైన గొంతుతో. ఇక తప్పదని నాకు అర్థమైపోయింది. అలాగే అన్నాను. శనివారం రాత్రి 7 గంటలకు డిన్నర్, 9:30కు ముహూర్తం. అందుకని 2 పట్టు చీరలు వేసుకుంటున్నాను. డిన్నర్ సమయానికి ఏ పట్టు చీర కట్టుకోను? 20,000 రూపాయలది నెమలికంఠం రంగుదా, లేకపోతే 25,000 పెట్టి మొన్ననే కొన్న ఈ వంగపండు రంగు కంచిపట్టు చీర అంటూ అడిగింది. వంగపండు రంగుది కట్టుకో, దాని ప్రైస్ ట్యాగ్ తీసే బాగుండదు అన్నాను. ఇప్పుడు అదే ఫ్యాషన్, ఉండనివ్వండి, పర్వాలేదు. దాని మీదకు మ్యాచ్ అయ్యేలాగున్న చంద్రహారాలు వేసుకుని పచ్చల నెక్లెస్ పెట్టుకుంటాను. ఇంకా ముహూర్తం వేళకి నెమలికంఠం రంగు బెనారస్ పట్టు చీర కట్టుకుని దాని మీద మ్యాచ్ అయ్యేలా కాసుల పేరు వేసుకుని కెంపురు నెక్లెస్ పెట్టుకుంటాను. నడుముకు మువ్వలు వండాను, భుజాలకు వంకీలు ఎలాగో ఉంటాయి. అలా అయితే బాగుంటుంది కదూ? కళ్ళు చక్రాల్లో తిప్పుతూ అడిగింది. ఆ కాస్త సమయంలోనూ అవన్నీ మార్చుకోవటం సాధ్యమేనా అంటూ అనుమానంగా చూశాను. సాధ్యమే, నేను మేనేజ్ చేసుకుంటాను. ఇలాంటి పెళ్ళిళ్ళలోనూ పేరంటాల్లోనూ కాకపోతే చీరలు, బంగారం, దర్పం ప్రదర్శించడానికి మా ఆడవాళ్ళకు వేరే అవకాశం ఎక్కడుంటుంది? ఆ రాణి పీనుగా చిన్నప్పుడు నన్ను ఎంత హీనంగా చూసేది. ఇప్పుడు నన్ను చూసి దాని బుర్ర గిర్రును తిరిగిపోవాలి. అందుకే ఈ పెళ్ళికి వెళ్ళక తప్పదంటున్నాను అంది కసి నిండిన గొంతుతో. అలాగేలే, నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను. యు ఆర్ ఆల్వేస్ రైట్ అంటూ పెరట్లోకి నడిచాను. రాణి కూతురు పెళ్లికి హాజరయ్యే నిమిత్తం జీవితంలో మొదటిసారిగా శనివారం మధ్యాహ్నం విశాఖపట్నంలో మేమిద్దరం విమానం ఎక్కాం. మేమెక్కి కూర్చున్నాక అరగంటైనా విమానం కదలలేదు. మా ఆవిడ ముందు తన వాచి వంక చూసుకుని తర్వాత నా వంక చూస్తూ, 2 గంటలకు బయలుదేరాలి కదా, 2:15 అయిపోతుంది, ఇంకా టేకాఫ్ చేయలేదు ఎందుకని అడిగింది. నేను నీ పక్కనే విమానంలోనే కూర్చున్నాను కదా, నాకేం తెలుస్తుంది? లాంటి చొప్పదంటు సమాధానాలు నేను చెప్పను. అప్పటికప్పుడు ఏదో సమాధానం వేడిగా వండి వార్చేసి వడ్డించేస్తాను. గ్రౌండ్ కంట్రోల్ వాళ్ళ నుండి క్లియరెన్స్ వస్తే కానీ పైలట్ టేక్ ఆఫ్ చేయడు. అక్కడేదో సమస్య వచ్చి ఉంటుంది అన్నాను. సమస్య ఏమై ఉంటుందంటారు అంటూ మళ్ళీ నా వంక చూసింది. రన్వే మీదకి గేదెలు వచ్చేసి ఉంటాయి, వాటిని దూరంగా తోలేయాలి అన్నాను. విమానం తలుపులు మూసేశారు కదా, పైలట్ కిందకు దిగి గేదెల్లో ఎలా తోలగలడు అడిగింది. పైలట్ గేదెల్ని తోలడు, విమానాన్ని తోలుతాడు అన్నాను. అయితే మరి రన్వే మీద గేదెల్ని ఎవరు తోలుతారు మళ్ళీ అడిగింది. గేదెల సంగతి సెక్యూరిటీ గార్డు చూసుకుంటాళ్లే కానీ ఇంకొక 5 నిమిషాల్లో బయలుదేరిపోతుంది అంటూ నేనే గ్రౌండ్ కంట్రోల్ ఆఫీసర్లా సమాధానం చెప్పాను. అవును, అదే అయి ఉంటుంది. మనం ఎయిర్పోర్ట్లోకి వస్తూ ఉంటే దూరంగా 3 గేదెలు మేత మేయటం చూశాను. అవి లోపలికి వచ్చేసి ఉంటాయి అంది.
యు ఆర్ ఆల్వేస్ రైట్ అన్నాను. గత 30 సంవత్సరాలుగా మా ఆవిడతో ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ఈ నినాదంతో నెట్టుకొస్తున్నాను. నా అదృష్టం కొద్దీ 3 నిమిషాల్లోనే విమానం రన్వే మీద పరుగు ఆరంభించి గాలిలోకి లేచిపోయింది. మా ఆవిడ తన సీటు బెల్ట్ ఊడదీసుకుంటూ, నిజానికి సీటు బెల్ట్ అక్కర్లేదు అంది. అది లేకపోతే ముందుకు పడిపోతాం అన్నాను. ఎక్కడికి పడిపోతాం? పడిపోవటానికి ముందు చోటే లేదు, అంత దగ్గరగా ఉన్నాయి ఈ సీట్లు. పీతలాగా పక్కకి నడిచొచ్చి మీటర్ బద్ద మింగిన దాంట్లో నెట్టి అరగ కూర్చోవలసి వచ్చింది అంటూ చికాకుగా ముఖం పెట్టింది. ఇంకో 2 నిమిషాల తర్వాత విమానం ముందు భాగంలో ఎదురుగా గగనసఖి నిలబడి విమానానికి ఏదైనా ప్రమాదం జరిగితే దాని నుండి తప్పించుకుని తమను తాము ఎలా రక్షించుకోవాలో రకరకాల విన్యాసాలతో వివరించి చెప్తోంది. ఆ పిల్ల డాన్స్ చేస్తున్నట్లు చేతులు 2 అలా వెడల్పు చేసి భుజాలు 2 కిందగా ఉంచి మెలికలు తిరిగిపోతూ అలా విన్యాసాలు ఎందుకు చేస్తుందంటారు అంటూ అడిగింది. విమానానికి ఏదైనా ప్రమాదం జరిగితే తప్పించుకుని బయటపడటం ఎలాగో చెప్తోంది అన్నాను. దానికి అలా డాన్స్ చేయటం ఎందుకు? మామూలుగా నిలబడి చెప్పొచ్చుగా. అది డాన్స్ కాదు, లైఫ్ జాకెట్లోకి చేతులు దూర్చి ఎలా తోడుకోవాలో ఆ భంగిమ మనకు అర్థమయ్యేలా చూపిస్తోందన్నమాట అన్నాను. హఠాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగితే అంత యాతన పడి ఆ జాకెట్ తొడుక్కుని బతికి బయటపడటానికి తగ్గ సమయం ఉంటుందంటారా అంది. ఉంటుందంటే ఆవిడ ఒప్పుకునేలా కనపడలేదు. అందుకని ఉండదు అంటూ స్పష్టంగా చెప్పేశాను. కొంతసేపటి తర్వాత ఇంకో అమ్మాయి ట్రాలీ తోసుకుంటూ మా వద్దకు వచ్చాగింది. ఏమున్నాయి అంటూ ఆ అమ్మాయిని ఆంగ్లంలో అడిగాను. కప్ నూడిల్స్, బ్రెడ్ శాండ్విచ్, సమోసా అంది ఆ పిల్ల చిరునవ్వుతో. 2 సమోసా ప్లీజ్ అన్నాను. ఆ పిల్ల 2 పేపర్ ప్లేట్లలో తలో సమోసా పెట్టి పక్కనే నాజూగ్గా టమోటా సాస్ వేసి ఒక పేపర్ నాప్కిన్తో పాటు ఆ ప్లేట్లు నాకు మా ఆవిడకు అందిస్తూ 200 అంది. నేను ఇచ్చిన నోటు సుతారంగా అందుకుని ముందుకు కదిలిపోయింది ట్రాలీ తీసుకుంటూ. ఏంటి, సమోసా 100 రూపాయలా? దారుణం, పట్టపగలు దోపిడి, శూన్యాకాశంలో దోపిడి. మన సీతంపేట పార్లర్లో ఇంతకంటే పెద్ద సమోసా 15 రూపాయలకే ఇస్తాడు అంది. సులేమాన్ పకోడీల బండి దగ్గర అయితే 5 రూపాయలే. కానీ ఎయిర్లైన్స్ వాళ్ళు ఈ సమోసాలను స్టార్ హోటల్ నుండి తెప్పిస్తారు, అందువల్ల రేట్లు హెచ్చుగా ఉంటాయి అన్నాను. ఆ పిల్లతో 2 సమోసా ప్లీజ్ అని బతిమాలుకున్నట్టుగా ఎందుకు అడిగారు? మన దగ్గర 200 దొబ్బుతోంది, ఉత్తిన ఇవ్వటం లేదు కదా అంది. ఇక్కడ ఈ ఆకాశంలో తలుపులు తెరుచుకుని మనం బయటకు సీతంపేట వెళ్ళి సమోసాలు తీర్చుకోలేం కదా. ఇలాంటి పరిస్థితిలో కూడా ఆ పిల్ల స్టార్ హోటల్లో తయారైన సమోసాలు మనకు అందిస్తోంది. అందుకు గౌరవ సూచకంగా ప్లీజ్ అన్నాను, అంతే చెప్పాను మా ఆవిడకి. నా సమాధానంతో తృప్తి పడినట్లు ఆవిడ తల పంకించింది. సుమారు ఇంకొక గంట తర్వాత చెన్నై ఎయిర్పోర్ట్లో విమానం నేలను తాకిన తర్వాత పెద్ద పెద్ద కుదుపులతో రన్వే మీద పరిగెత్తి టెర్మినల్ బిల్డింగ్ దగ్గరకు చేరుకొని ఆగింది. ఆ కుదుపులతో హడలెత్తిపోయిన వారందరూ విమానం ఆగిన తర్వాత సంతోషంతో చప్పట్లు కొట్టారు. మేమిద్దరం విమానం దిగి తిన్నగా లగేజ్ గేటు దగ్గరకు చేరుకున్నాం. కరోసాలు తిరుగుతూ ఉంటే 2వ రౌండ్లోనే నా సూట్ కేసు వచ్చేసింది. 15 గంట గడిచేసరికి బెల్ట్ ఖాళీ అయిపోయింది, కానీ మా ఆవిడ సూట్ కేసు మాత్రం రాలేదు. ఒకవేళ విమానంలో నుంచి దింపటం మర్చిపోతే మనం వెంటనే వెళ్ళి వాళ్ళకు చెప్తే ఇంకోసారి చెక్ చేస్తారు. లేకపోతే విమానం తిరిగి వెళ్ళిపోతే మన సూట్ కేసు కూడా వెళ్ళిపోతుంది. ఇంకా మనం పెళ్ళికి వెళ్ళినట్టే అంది ముఖంలో ఏడుపే తరువాయిగా. మాకు విమాన ప్రయాణమే మొదటిసారి. సూట్ కేసు రాకపోతే ఎవరిని అడగాలో కూడా తెలియదు. నాకు చాలా గాభరాగా ఉంది. అందులో బోలెడంత బంగారం ఉంది. మరి అదిగో అక్కడ తెల్ల ప్యాంటు తెల్ల షర్టు వేసుకుని ఒక ఆయన నిలబడి ఉన్నాడు కదా, షర్టు మీద విమానం బొమ్మ కూడా ఉంది, అతన్ని కనుక్కోండి అంది. ఆయన దగ్గరకు వెళ్ళాను. ఆయనకు నమస్కరించి, సార్, మేము విశాఖపట్నం నుండి చెన్నై వచ్చిన విమానంలో వచ్చాము, మా ఆవిడ సూట్ కేసు రాలేదు అంటూ ఇంకా మాట్లాడుతూ ఉంటే అతను తాపీగా నా ముఖం వంక చూసి, ఆ విమానానికి నేనే పైలట్ని, సేఫ్ ల్యాండింగ్ చేసినందుకు మీరందరూ చప్పట్లు కొట్టి నన్ను అభినందించారు కదా అంటూ గర్వంగా నవ్వాడు. అవి సేఫ్ ల్యాండింగ్ కాదు సార్, కుదుపులు ఎక్కువైపోయి రన్వే మీద నుండి విమానం పొదల్లోకి దూసుకుపోకుండా తిన్నగా
టెర్మినల్ భవనం దగ్గరకు చేర్చినందులకు ఆ భగవంతుడికి ఎవరికి వారే మనసులో నమస్కారం పెట్టుకుని కొట్టిన చప్పట్లవి అని అందామనుకున్నాను, కానీ మనసు ఒప్పలేదు. సారీ సార్ అంటూ ఉంటే ఆ మాటలకు అడ్డుపడుతూ, అలా కుడివైపుకు వెళ్ళండి, మన ఎయిర్లైన్స్ ఆఫీస్ కనిపిస్తుంది, అక్కడ రిపోర్ట్ చేయండి అన్నాడు ఆయన. థ్యాంక్ యూ అంటూ మా ఆవిడ దగ్గరకు తిరిగి వచ్చాను. ఏమన్నాడు ఆయన అంటూ అడిగింది. ఆయన మన విమానం నడిపిన పైలట్ అట అంటూ ఉంటే నా మాటలకు అడ్డం పడుతూ, వాడు పైలటా? విమానం నేల మీద దిగిపోయిన తర్వాత పరిగెడుతున్న దారి వదిలి పక్కనున్న కాలువలోకి తీసుకువెళ్ళిపోతాడేమోనని తెగ భయం వేసింది. అలా కుదుపులు ఎందుకు వచ్చాయో అడగకపోయారా అంది. అలా అడిగితే బాగుండదు. బాగుండకపోవడం ఏమిటి? 800 పెట్టి ట్యాక్సీ బుక్ చేసుకున్నాక కారు సరిగ్గా నడపకపోతే ఆ డ్రైవర్ని అడుగుతాం కదా. అలాంటిది 8,000 పెట్టి విమానం టిక్కెట్లు కొనుక్కుని విమానం సరిగ్గా తోలకపోతే పైలట్ అడగటంలో తప్పే ఉంది. పైలట్ అంటే విమానానికి డ్రైవరే కదా. సరే, ఇంతకీ నా సూట్ కేసు గురించి ఏమన్నాడు అంది. కాస్త అవతల ఎయిర్లైన్స్ ఆఫీస్ ఉందిట, అక్కడ రిపోర్ట్ చేయమన్నాడు పదా అంటూ నా సూట్ కేసు అందుకున్నాను. ఇద్దరం కలిసి ముందుకు నడిచి ఎయిర్లైన్స్ ఆఫీస్కి చేరుకున్నాం. అక్కడ లగేజ్ లాస్ట్ అనే కౌంటర్లో రేవంత్ అనే ఆఫీసర్కు నా గోడంతా వినిపించాను. ఆయన నా వంక చాలా ఆదరంగా చూస్తూ, క్షమించండి, ఒక నీలం సూట్ కేసు విమానంలో లోడ్ అవ్వకుండా విశాఖపట్నంలోనే ఉండిపోయిందిట. మీరు చెప్తున్న వివరాలను బట్టి అది మీదే అయి ఉండాలి. రేపు ఉదయం ఫ్లైట్లో అది ఇక్కడికి 7 గంటలకు చేరుకుంటుంది. వెంటనే నేను మీకు మెసేజ్ పెడతాను అంటూ వేడుకుంటున్నట్లుగా చెప్పాడాయన. తన సూట్ కేసు విశాఖపట్నంలోనే ఉండిపోయింది అని తెలిసాక మా ఆవిడ చిన్నగా ఏడవటం ఆరంభించింది. నేను నిస్సహాయంగా ఆమె వంక చూస్తూ, ఊరుకో, బాధపడకు అన్నాను. ఇక మనం ఊళ్ళోకి వెళ్ళొద్దు, తర్వాత ఫ్లైట్ ఎప్పుడుందో కనుక్కోండి, విశాఖపట్నం వెళ్ళిపోదాం, అక్కడ దిగి మన సూట్ కేసు తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాం, నేను ఈ పెళ్లికి వెళ్ళదలుచుకోలేదు అంది స్థిరమైన గొంతుతో. తర్వాత రోమాలతో కళ్ళొత్తుకుంది. ఆవేశపడకు ప్లీజ్, ఆలోచించు. సిల్క్ ఎంపోరియంకి వెళ్ళి మంచి పట్టు చీర, రెడీమేడ్ బ్లౌజు తీసుకుందాం. పెళ్లి చూసుకుని రేపు ఉదయం సూట్ కేసు కలెక్ట్ చేసుకుని 10 గంటల విమానానికి వెళ్ళిపోదాం, నా మాట విను అంటూ బతిమలాడే స్వరంతో అన్నాను. నడుముకు వడ్డాణం లేకుండా, మెడలో నగలు లేకుండా, మోచేతికి వంకీలు లేకుండా ఇలా ఏ బ్రాసల పెళ్లికి వెళ్ళమంటారా? నో నో, నేను ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అది మరి మారదు. ఐఎమ్ ఆల్వేస్ రైట్ ఇన్ టేకింగ్ డెసిషన్స్. రేపు ఉదయం ఆ సూట్ కేసు ఇక్కడికి పంపించొద్దని ఆ రేవంత్కి చెప్పండి. విశాఖపట్నానికి తర్వాత ఫ్లైట్ ఎప్పుడుందో, దానిలో మనకు టిక్కెట్లు దొరుకుతాయో లేదో వెంటనే కనుక్కోండి. మనం దిగిన తర్వాత మన సూట్ కేసు కలెక్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోదాం అంది గంభీరంగా. ఇంకో 2 గంటల్లో విశాఖ వెళ్లే ఫ్లైట్లో సీట్లు దొరకటంతో 4,000 ఖర్చు పెట్టి రేపటి టిక్కెట్లను ప్రీపోన్ చేయించాను. లగేజ్ లాస్ట్ కౌంటర్ రేవంత్ గారితో మేము విశాఖపట్నం తిరిగి వెళ్ళిపోతున్నామని, మా సూట్ కేసు అక్కడే కలెక్ట్ చేసుకుంటామని చెప్పి ఆ సంగతి విశాఖ ఎయిర్పోర్టుకు తెలియజేయమన్నాను. రాత్రి 7 గంటలకు విశాఖపట్నం వెళ్లే విమానంలో ఇద్దరం ఎక్కి కూర్చున్నాం. విమానం టేకాఫ్ తీసుకునే ముందు రన్వే మీద పరుగు తీస్తోంది. నేను నా సెల్ ఫోన్ ఏరోప్లేన్ మోడ్లోకి మార్చేద్దామని బయటకు తీసా. సరిగ్గా అదే సమయంలో నా సెల్ ఫోన్లో ఇంగ్లీష్లో ఒక మెసేజ్ మెరిసింది. విశాఖపట్నంలో ఉండిపోయిన సూట్ కేసు మీది కాదు, ఇక్కడ వేరే ఆయన మీ సూట్ కేసు తీసుకుపోయారట. ఇప్పుడే వచ్చి మా ఆఫీసులో రిటర్న్ చేశారు. దయచేసి వెంటనే వచ్చి సూట్ కేసు కలెక్ట్ చేసుకోండి. మీ విశ్వాసపాత్రుడు రేవంత్ అని దాని సారాంశం. భార్యమణి, యు ఆర్ రాంగ్. నీ సూట్ కేసు ఇక్కడే చెన్నైలో ఉంది అని గట్టిగా అరిచి మా ఆవిడకు తెలియచేద్దాం అనుకున్నాను, కానీ పరిగెత్తే విమానం తలుపు తెరుచుకొని కిందకు దూకేస్తుందేమోనని భయపడి చెప్పలేదు. రేపు మళ్ళీ చెన్నై వచ్చి సూట్ కేసు కలెక్ట్ చేసుకొని వెళ్ళటం ఎలాగా అనే ఆలోచనతో జుట్టు పీక్కున్నాను. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.